Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 71 వచనం. Psalms 119 and verse 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. It is good for me that have been afflicted, that I might learn thy statutes. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభునందు ఆనందిస్తున్నారా? దేవునిలో వర్ధిల్లుతున్నారా? వాక్యమును ధ్యానిస్తున్నారా? ప్రార్థన బలిపీఠము కుటుంబంలో కలిగి ఉన్నారా? ఇవన్నీ మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరములు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది పిల్లరా. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. ఏది మేలు అంటున్నాడంటే, నా జీవితంలో వచ్చే శ్రమ అది నాకు మేలు అంటున్నాడు. శ్రమ ద్వారా నేను నేర్చుకుంటాను అంటున్నాడు. శ్రమ ద్వారా నేను ఆశీర్వదింపబడతాను అంటున్నాడు. పిల్లరా, ఒక విశ్వాసిక జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, దేవా దీని ద్వారా నాకు ఏం నేర్పిస్తావు, ఏ విధముగా నన్ను సరి చేస్తున్నావు, ఏ విధముగా నన్ను బలపరుస్తావు అని పిల్లరా దేవుని దగ్గరికి వెళ్తాం. మరి ఎక్కువగా ఆశీర్వదింపబడతాం. అదండి, కృంగిపోక దేవుని పట్టుకున్నప్పుడు దాని నుంచి మనకు జయం వస్తుంది. ఒకవేళ ఆత్మ సంబంధమైన శ్రమ అవుతుందో నీకు మేలు. లోక సంబంధముగా మరి శ్రమ పడిన పిల్లరా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మార్గము సరళము చేసి ఆ శ్రమలో మనకి జ్ఞానం ఇస్తాడు, బలపరుస్తాడు, మన యొక్క సాక్ష్యాన్ని బలపరుస్తాడు. అలాంటి సాక్ష్యం కావాలా? అలాంటి ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగాలని ఆశపడినప్పుడు, ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు పిల్లరా దేవుని పట్టుకున్నప్పుడు వాటిలో నుంచి జయం చూస్తాం, వాటిలోంచి మేలు చూస్తాం, వాటి నుంచి నేర్చుకుని పిల్లరా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లోక యాత్రలో మేము ఉంటున్నప్పుడు మేము ఎదుర్కొనే ఆ శ్రమలు కానీ ఆ ఇరుకుల ఇబ్బందులు కానీ ప్రభువా మాకు నేర్పించేవిగా ఉంటాయి. ఎప్పుడంటే మీ వద్దకు వచ్చినప్పుడే, మీ వైపు చూసినప్పుడే, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడే. ఇలాంటి ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా సర్వసత్యంలోనికి మా పిల్లలందరూ నడిపించిన ఆయన మీరే బలపరిచి వారికి సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మా జీవితాలని కట్టండి ప్రభువా, స్థిరపరచండి. మీకు మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయమని ఈ దినమంతా మిరకిల కింద భద్రపరిచి ప్రతి అపాయం సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here 119 Psalm 71 reminds us that even difficult seasons in life can become opportunities for spiritual growth and deeper dependence on God. The psalmist acknowledges that affliction was not meaningless, but rather a pathway to learning God's statutes and developing greater faithfulness. Amen.